మనతో పాటు వాళ్ళ పద్మావతి గారు ఉన్నారు. ధనుర్మాసం సందర్భంగా గోదావరి కళ్యాణము తిరుప్పావళి విశిష్టత మనతో పంచుకుంటారు. శ్రీవిల్లిపుత్తూరు అని ఒక గ్రామం తమిళనాడులో ఉంది. ఇప్పుడు ఆ తమిళనాడులో అక్కడ పెరియాళ్వార్లని ఆయన వటపత్రశాయి స్వామివారి కోయిల్లో ఆయన సేవించుకుంటూ ఉంటారు. సో అక్కడ ఆయన తులసిని వనాన్నిలో ఆయనకి గోదాదేవి కనపడుతుంది అన్నమాట, దొరికితే ఆమెని పెంచి పెద్ద చేస్తూ ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుంది అన్నట్టుగా ఆ పూర్వజన్మ సుకృతం అవన్నీ ఉంటే అలా వస్తారు. వచ్చి ఆమె ఏం చేస్తారంటే రోజు ఆయన కైంకర్యం చేసుకునేటప్పుడు పూలమాలలన్నీ కూడా అమ్మవారే గోదాదేవి చిన్నతనం నుంచి కూడా కట్టడం చేయటం, ఆ స్వామి వటపత్రశాయి తన భగవంతుడు తనే అని చెప్పి ఆయనకన్నీ పూలమాలలు సమర్పించుకుంటూ రోజు ఆయనని ఆమె కూడా అలా విధంగా సేవిస్తూ ఉంటుంది. ఒకనాడు అందులో పెరియాళ్వార్లకి పూలమాలల్లో ఈమె ఇలాగే పెరిగి పెద్దదవుతూ ఉంటుంది అనమాట. పెరిగి పెద్దదవుతూ అందులో ఆయనే తన స్నేహితుడు, ఆయనే అన్నీ కూడా అనుకొని ఆ వటపత్రశాయితోనే ఉంటుంది. ఆమె లోకమంతా ఆయనతోనే ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే ఇక రోజు పొలమాలలు కట్టి ఈమె ఇస్తుంటే పెరియాళ్వార్లు ఆయన వటపత్రశాయికి సమర్పించుకుంటూ ఉంటారు. ఒకనాడు ఆయన సమర్పించేటువంటి పూలల్లో ఒక ఆడవాళ్ళ వెంట్రుక కనపడుతుంది. వెంట్రుక కనపడి ఇట్లా అపచారం జరిగింది అని చాలా బాధపడుతూ ఆయన ఇంటికి వచ్చేసరికి గోదాదేవి ఆ పూలమాలలన్నీ తను వేసుకొని ఆ మాల ధరించి చూసుకుంటూ ఉంటుంది అద్దంలో. చూసుకుంటున్నప్పుడు ఆయనకి చాలా కోపం వస్తుంది. అరే ఎంత అపచారం చేసింది స్వామికి, తను వేసుకున్న మాలని ఆయనకి సమర్పిస్తోందని చెప్పేసి చాలా బాధపడి అలా జరిగిందని చెప్పి ఆయన బాధపడతారు. సరే ఆ రోజు రాత్రి ఆయనకి కళలో కనపడి ఇది స్వామివారు నేను ఇంకా నువ్వు ఇట్లా ఎందుకు చేసావని గోదాదేవిని ఆడేసరికి ఆ రోజు రాత్రికి స్వామికి కళలో కనపడతారు. శ్రీరంగపట్నంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి కనపడి నాకు అలాంటివే కావాలి, ఆమె వేసుకున్నటువంటి ఇదే కావాలి నాకు, ఆమె తను సమర్పించుకొని నాకు సమర్పిస్తోంది, నాకు అలాంటి వేస్తేనే నేను స్వీకరిస్తానని చెప్పి ఆయన అడిగితే మళ్ళా ఆయన గోదాదేవి చేత మాలలన్నీ వేయించి రోజు కట్టించి అలా పెరుగుతూ ఉంటే ఆమె కొంత వయసు వచ్చిన తర్వాత ఆమెకి ఏంటంటే ఇంకా వటపత్రశాయి ఆయన్ని కృష్ణుడిని, వటపత్రశాయి అంటే కృష్ణుడే, ఆయన్ని వివాహం ఆడాలన్న ధోరణిలో ఆయనే నాకు వివాహం చేసుకుంటాను అనేసరికి పెరియాళ్వార్లకు అర్థమవుతుంది, ఆహా ఈమె చాలా చాలా పెద్ద కోరింది అని అనుకుంటారు. సో అనుకొని అయినా కానీ ఎప్పుడైతే గనక నియమనిష్టలతో ఉండి ఆమె మనసు ఇది ఉన్నప్పుడు తప్పకుండా స్వామి ఆశీర్వదిస్తాడనుకొని అప్పుడు ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి ఈమె రోజు ఇంకా అదే లోకంలో ఉండి అదే చేసి ఆమె 30 పాశురాలు రాస్తారు. ఆ 30 పాశురాలు కూడా ప్రతిరోజు ఆ రోజులు ఏంటంటే అది శ్రీకృష్ణ నిత్య సంశ్లేషణం అన్నమాట. దాని ఏంటంటే తనని శరణాగతి స్వామికి మనని మనం సమర్పించుకోవాలి. ఆమె ఎప్పుడు కూడా శంఖము చక్రము నారదుడు వీళ్ళంతా ఎలా ఆయన కొలువై ఉండి లక్ష్మీదేవి వీళ్ళందరూ కొలువై ఎలా ఉంటారో ఎప్పుడు కూడా ఆయనతోనే స్థిర నివాసం ఉండాలని ఆమె కోరుకుంటుంది. అందుకోసం అని చెప్పి ఆ 30 రోజులు కూడా ఆమె చేయడమే కాదు మనందరితో కూడా ఈ తిరుప్పావై అనేది ఎందుకు చేసిందంటే ఈ మనల్ని మనం అంతర్గతంగా అన్ని రకాలైనటువంటి చెడ్డ గుణాలన్నింటినీ విడిచేసి మన మంచి గుణాలని బయటికి తీసుకొచ్చి స్నానం ఆచరించడం అంటే స్నానం చేయటం కాదు ఇందులో 30 రోజులు కూడా. కాకపోతే మనలో ఉన్న ఒక్కొక్క దుర్గుణాన్ని పోగొట్టుకుంటూ 30 రోజులు ఈ వ్రతాన్ని చేసుకోవటాన్ని చివరికి ఆ స్వామిలో ఆమె 30 రోజుల తర్వాత స్వామిలో ఐక్యం పొందుతారు. రంగనాథుడు ఆమె అదే ఆ గోదా కళ్యాణాలు అనేది అనమాట. సో ఆ విధంగా ఆయనకి తనని ఆమె సమర్పించుకుంటుంది, అది జరిగింది. ఇది గోదా శ్రీరంగనాథుల కళ్యాణం. భూదేవి నీలాదేవి, గోదాదేవి నీలాదేవి, అక్కడ
నీలాదేవి, ఇక్కడ గోదాదేవి. ఆయన శ్రీరంగడు, ఆయన వివాహం ఆడతారనమాట. ఈ విధంగా భూ నీలాదేవి ఇదన్నమాట. జనవరి 13, 2025 సోమవారం సాయంత్రం పద్మావతి గారి గోదావరి కళ్యాణం చేస్తున్నాం. అందరూ తప్పగా వీక్షించారు. ధన్యవాదాలు.